భర్త అత్తమామలు వేధిస్తున్నారంటూ హైదరాబాద్లో లోతుకుంటలో భర్త ఇంటి ఎదుట వివాహిత ధర్నాకు దిగింది. స్టడీ వీసాపై యూఎస్ వెళ్లిన కూకట్పల్లికి చెందిన శిల్పకు అక్కడే చదువుకుంటున్న తిరుమలగిరికి చెందిన రజనీకాంత్తో పరిచయమైంది. ఇద్దరి మనసులు కలవడంతో పెద్దల అంగీకారంతో 2013 మే మాసంలో ఒకటయ్యారు. కట్నం కింద 10 లక్షల నగదు 40 తులాల బంగారంతో పాటు అన్ని లాంఛనాలతో ముట్టజెప్పారు. కొన్నాళ్ళు యూఎస్లో కాపురం సాగింది. అయితే తన తల్లిదండ్రులను సరిగా చూసుకోవడం లేదంటూ భర్త రజనీకాంత్ వేధించడం మొదలుపెట్టాడని శిల్ప వాపోతోంది. తల్లిలా చూసుకోవాల్సిన ఆస్త రాక్షసులా ప్రవర్తించిందని ఆరోపిస్తోంది. కట్నం కోసం రాచి రంపాలు పెట్టిందని అంటోంది. సూదుల్లాంటి మాటలతో క్షణక్షణానికి అవమానపరిచిందని కన్నీటి పర్యంతమవుతోంది. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ తర్వాత నుంచి హరాస్మెంట్ స్టార్ట్ అయింది. డామినేషన్. మా అత్త చెప్పినట్టే వినాలి, మా అత్త అనుకునే ఫంక్షన్ హాల్లోనే పెళ్లి చేయాలి, వాళ్ళు అనుకునే బడ్జెట్లోనే చేయాలి, వాళ్ళ చుట్టాలకే క్యాటరింగ్ ఇవ్వాలి, వాళ్ళ చెల్లెలతోనే నేను టైలరింగ్ చేయించుకోవాలి, నా పెళ్లి పట్టు చీరలు బ్లౌజులు కూడా వాళ్ళ చెల్లెలే కుట్టాలి, ఆమె డిజైన్ సెలెక్ట్ చేయాలి, నగలు కొనేటప్పుడు కూడా ఆమెను అడిగే నేను ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అన్ని నేను ఆమెను అన్నట్టుగానే చేయాలి. కొన్ని విన్నాము, కొన్ని నాకు టైం లేకుండే వినలేకపోయాను. పెళ్ళి జరిగింది. పెళ్ళి జరిగిన నెక్స్ట్ డే నుంచి దీని జోలికి వెళ్ళకరా, ఇది నిన్ను డ్యాన్స్ చేయిస్తుంది, ఇది పిలవగానే వెళ్ళకరా, దీంతో పిల్లల్ని ఇప్పుడే కనకు, ఇది డ్యాన్స్ చేయిస్తుంది. వారం రోజులండి, ఉన్న వారం రోజులలో కూడా మొహం మీద కవర్లు పడేసి మీ నాన్న ఇచ్చిన కట్నం డబ్బులు ఏమాత్రం సరిపోలేదు అని మొహం మీద జిప్ లాక్ బ్యాగ్స్ పడేసి, పాస్బుక్ కుంకుమ పెట్టుకునే జిప్ లాక్ బ్యాగ్స్ కూడా మొహం మీద పడేసి మరి మీ నాన్న ఇచ్చిన డబ్బులు మాకు ఏమాత్రం కాలేదు. అత్త మామలను సరిగా చూసుకోవడం లేదంటూ భర్త రజనీకాంత్ యూఎస్లో విడాకులకు అప్లై చేశాడు. దీంతో ఇండియాకు వచ్చిన శిల్ప భర్తను వదులుకోవడం ఇష్టం లేక మధ్యవర్తులను కలిసింది. ఎలాగైనా తన కాపురం చక్కబెట్టాలని వేడుకుంది. అయినా ఫలితం దక్కకపోవడంతో భర్త అత్తమామలు వేధిస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణలో కోర్టుకు తప్పుదారి పట్టించి తన భర్త జైలు నుంచి విడుదలై విదేశాలకు వెళ్లాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇటీవల యూఎస్ నుంచి వచ్చాడని కలిసేందుకు యత్నిస్తే అత్తామామలు అడ్డుపడుతున్నారని అంటోంది. మరే గత్యంతరం లేకనే ఇలా ఆందోళన చేయాల్సి వచ్చిందని చెప్పింది. తనకు న్యాయం చేయాలని కన్నీటితో అర్థిస్తోంది. కాళ్లకు మొక్కలేదన్న కోపంతో తన అత్తే భర్తతో ఇలా చేయిస్తుందని బాధితురాలు శిల్ప ఆరోపిస్తోంది. ఎంగేజ్మెంట్ కుదిరినప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయని, అయితే తానే సర్దుకుపోయానని చెబుతోంది. పెళ్లైన తర్వాత నుంచి వేధింపులు మరీ ఎక్కువయ్యాయని అంటోంది. ఏది ఏమైనా న్యాయం జరిగేంత వరకు కదిలేదే లేదని తేల్చి చెబుతోంది. కాళ్ళు మొక్కలేదండి, నేను నాకెవరు చెప్పలేదు, వెళ్ళే హడావిడిలో వెళ్ళిపోయాను. నీ బిడ్డ నా కాళ్ళు మొక్కిపోదా అని నేను యూఎస్ వెళ్ళాము. అలా మా ఇంటికి వచ్చి మా ఇంటి మీద గొడవ చేసింది మా అత్త. కాళ్ళు మొక్కలేదని పెళ్లి రోజు కాళ్ళు మొక్కానండి, రథం చేసుకున్న రోజు కూడా మొక్కాను. ఎయిర్పోర్ట్లో కాళ్ళు మొక్కదా? ఎయిర్పోర్ట్లోనే నన్ను టార్చర్ పెట్టాడు నా మొగ్గుడు. కెమెరాస్ కూడా ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్, దుబాయ్ ఎయిర్పోర్ట్, టార్చర్ అండి. మా అమ్మ నీ గురించి ఇలా అంటుంది, మా అమ్మ నీ గురించి ఇలా చెప్పింది, నీకు దూరంగా ఉండమంటుంది. ఇప్పుడు మీ ఆయన ఎక్కడ ఉన్నారు? మా ఆయన ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చాడండి. మీరు ఎప్పుడు వచ్చారు యూఎస్ నుండి? అతనితో పాటు రాలేదా? లేదండి, నేను 1.5 year నుంచి కేసు ఫైల్ చేశాను. ఇప్పుడు జస్ట్ 1 year అవుతుంది కేసు ఫైల్ చేసి. నేను 4 times ఇండియాకి వచ్చానండి. మీడియేటర్స్తో కూర్చొని మాట్లాడిపిద్దామని వచ్చానండి. మీడియేటర్స్ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని రోజులు కలిసి ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? యూఎస్లో 1 year కలిసి ఉన్నామండి. ఆ ఉన్న 1 yearలో కూడా సరిగ్గా కాపురం చేసేవాడు కాదు. 5 నిమిషాలు మాట్లాడండి చాలు అని బతిమాలుకున్న రోజులు ఎన్నో అండి. మాట్లాడేవాడు కాదు. ఇండియాకి మా అత్తకి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ లేపదు.